టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజైతే నేను మీకు ఒక అద్భుతమైన అకాడమీని అయితే పరిచయం చేయబోతున్నాను. అదే మనీ మార్షల్ ఆర్ట్స్. వరంగల్లో మొట్టమొదటిసారిగా మనీ మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రారంభమైందండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 రకాల మార్షల్ ఆర్ట్స్ అయితే మనల్ని ఇక్కడ పరిచయం చేయబోతున్నారు. మరి ది గ్రేట్ మణికంఠ సార్ని అయితే కలవడానికైతే నేను ఇక్కడికైతే వచ్చేసాను. మరి సార్తో మాట్లాడడానికి కూడా రెడీగా ఉన్నాను. దానికి ముందు ఇక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి లేట్ చేయకుండా వారితో మాట్లాడేద్దాం. ఈ బద్ధకం అనేది బాగుండేది. ఇందులోకి చేర్పిన కాడి నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి కూడా కొద్దిగా ఇంప్రూవ్గా అయ్యిండు. సో అంటే ఫిజికల్గా మెంటల్గా షార్ప్నెస్ అనేది వచ్చిందంట. అవును మేడం, 100%గా వచ్చింది మేడం. ఓకే, అంటే ఇప్పుడు డిసిప్లిన్ లెవెల్స్ కూడా పెరిగాయి అనిపిస్తుంది. కొద్దిగా పెరిగినాయి మేడం. స్కూల్లో కొద్దిగా నేర్పడం, ఇక్కడ ఇంకా కొద్దిగా నేర్పడం 100% బాగుంది మేడం. ఓకే, అంటే దీనివల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది బాబుకి? సార్ మేడం, అది ఎలా ఉన్నా పర్లేదు, ఒక పొజిషన్లో ఉంటే చాలు మాకు. మణికంఠ సార్ మమ్మల్ని దగ్గరుండి మంచిగా నేర్పుతారు. ప్రస్తుత సమాజంలో పిల్లలంతా కూడా మనం చూస్తూ ఉన్న మొబైల్కి అడిక్ట్ అవుతూ సోషల్ మీడియాకు ఏ విధంగానైతే అడిక్ట్ అవుతూ నిన్న మొన్న జరిగిన సంఘటనలు కూడా చాలా బాధాకరమైన ఈ సందర్భంలో ప్రతిష్టాత్మకమైనటువంటి మన వరంగల్ జిల్లాలో మణికంఠ గారు పిల్లల యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కొరకు వాళ్ళ లోపల ఒక శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి ఈ యొక్క జకోటియా కాంప్లెక్స్లో ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేయడం అనేది నిజంగా ఈ వరంగల్ వాసులకు ఒక చక్కటి అవకాశంగా భావిస్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల్ని స్కూల్ అవర్స్ తర్వాత ఖచ్చితంగా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ చేస్తూ వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి మార్షల్ ఆర్ట్స్లో నిజంగా వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించినటువంటి మన మణికంఠ గారు ఈ యొక్క జకోటియా కాంప్లెక్స్లో ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేయడం, ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికీ కూడా ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా అన్ని స్కూల్స్లో కానీ అందరికీ కూడా ఈ యొక్క మెసేజ్ని పాస్ చేస్తూ వాళ్ళ యొక్క పిల్లల్ని ఈ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ, మంచిగా ఇంకా వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ను పెంపొందించడానికి అన్ని రకాలైనటువంటి కేవలము మనం చూస్తున్నాం ఈ రోజున పిల్లలంతా కూడా ఈ యొక్క సోషల్ మీడియాకు ఎఫెక్ట్ అయిపోయి కేవలము రాగానే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా ఇంటికే పరిమితం అవుతున్నారు. వారిని ఇలాంటి మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేయడం వల్ల వాళ్ళ యొక్క మానసికంగా కానీ శారీరకంగా చాలా దృఢంగా తయారయ్యే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వరంగల్ వాసులంతా కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలని చెప్పేసి అందరినీ కూడా వేడుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది స్టూడెంట్స్కి అంటే దానివల్ల ఏం యూజ్ ఉంటుంది అంటారు? దానివల్ల ఫ్యూచర్ ఏంటి ఒకసారి చెప్తారా? యాక్చువల్గా ప్రతి ఒక్క అమ్మాయి ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సెల్ఫ్ ప్రొటెక్షన్ లాగా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు కాపాడుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది చేయడం వల్ల మన బాడీలో ఉన్న సర్క్యులేటరీ సిస్టమ్ కానివ్వండి, రెస్పిరేటరీ సిస్టమ్ కానివ్వండి, ప్రతి ఒక్క సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ప్లస్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. మనకి ఏంటంటే ఎదుటితో ఎలా మాట్లాడాలి కూడా ఇది మనం నేర్చుకుంటాం అక్కడ. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది పెరుగుతూ ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీలో ఉన్న మజిల్స్ ఫస్ట్ ఫిట్ అయిపోయి స్ట్రాంగ్ అయిపోయి తనకు తాను బయటికి వెళ్ళినప్పుడు ఇతరుల నుంచి ప్రొటెక్షన్ చేసుకోవచ్చు, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి దీనివల్ల ఏంటంటే మనము ఇలాంటి ఒక కాంపిటీషన్స్లోకి వెళ్ళినప్పుడు మనము గెలుపు ఓటములని కాకుండా ఒకసారి గెలుస్తాం కావచ్చు, ఒకసారి ఓడిపోతాం కావచ్చు, కానీ మనం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్లు. అంటే దీనివల్ల మనకి అంటే గర్ల్స్కి ఏ టైప్ ఆఫ్ యూజ్ ఉంటుంది, బాయ్స్కి ఎలాంటి యూజ్ ఉంటుంది? ఎస్పెషల్లీ గర్ల్స్కి ఏంటంటే వాళ్ళ యొక్క ఫిట్నెస్ అంటే అది మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు. అంటే మెంటల్లీ ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎక్కువ మొబైల్స్, అది చాలా డేంజరస్. మొబైల్స్ కానీ టీవీలు కానివ్వండి, మ్యాక్సిమం టైం దే ఆర్ స్పెండింగ్. కాబట్టి ఇట్లాంటి ఒక అకాడమీకి వచ్చి నేర్చుకున్నట్టయితే వాళ్ళు మెంటల్గా ప్లస్ ఫిజికల్గా చాలా గ్రోత్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మెంటల్గా పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడు దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ గర్ల్స్కి ఎస్పెషల్లీ. కానీ ఇప్పుడున్న జనరేషన్ అంతా దే ఆర్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫర్ టీవీలు కానీ మొబైల్స్. పేరెంట్స్ కూడా దే ఆర్ ఎంకరేజింగ్ మొబైల్స్, టీవీ అంటే ట్యాబ్స్ కొని ఇవ్వడం. ఇట్లాంటి ఒక అకాడమీలో చేర్పించినట్టయితే వాళ్ళకి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది,
మెంటల్గా బాగుంటారు, ఫిజికల్గా బాగుంటారు. ప్లస్ యూత్ కూడా ఎక్కువగా ఇలాంటి బ్యాడ్ యాక్టివిటీస్కి డైవర్ట్ అయిపోతుంది. పీర్ గ్రూప్ అంటాం, అంటే ఒక 4 మెంబర్స్ కలిపి బీర్స్ తాగడం, సిగరెట్స్. ఆ 4 మెంబర్స్ ఇక్కడికి వచ్చి నేర్చుకున్నట్టయితే ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, వాళ్ళ ప్రొటెక్షన్ కానివ్వండి, ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంటుంది. బాయ్స్ కూడా రేపు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఇలాంటి ఒక కరాటే కానీ నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్స్ ఏమైనా యూజ్ కావడం, మనకు స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళకైనా యూజెస్ ఉంటాయి అన్నట్టు. బాయ్స్ కూడా ఎక్కువగా దే ఆర్ స్పెండింగ్ టైమ్ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీస్. వచ్చి ఇలాంటి అకాడమీలో జాయిన్ అయితే ఫిజికల్గా ఫిట్నెస్ అండి. హూ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటే ఫిట్నెస్ ఉన్నవాడు. హూ ఈజ్ అ హెల్తీ పర్సన్ అంటే ఫిట్నెస్. ఏదో డబ్బులు ఉన్నవాళ్ళు కాదు రిచెస్ట్ పర్సన్. హెల్తీ పర్సన్ ఇస్ ద రిచెస్ట్ పర్సన్. హెల్తీ పర్సన్, ఫిట్నెస్ ఉన్నవాడు రిచెస్ట్ పర్సన్. అది మనకి ఇలాంటి ఒక అకాడమీలో జాయిన్ అయినప్పుడు కరాటే కానీ, స్పోర్ట్స్ కానీ, జిమ్ కానీ, ఏరోబిక్స్ కానీ, యోగా కానీ, ఎనీథింగ్ డైలీ వీ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ ఫర్ 1 or 2 hours. అట్లా మనం చేసినట్టయితే మన ఫిజికల్గా గ్రోత్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మెయిన్గా పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ వేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు చాలామంది మీరు అన్నట్టు మొబైల్స్ యూస్ చేస్తున్నారని కంప్లైంట్స్ కూడా స్కూల్స్లో వింటున్నాం, ఎక్కడైనా వింటున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి డిసిప్లిన్ అనేది ఉంటుంది అని కొంతమంది పేరెంట్స్తోనే మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు. సో అలా అంటే ఇంకెవరైతే ఇండిసిప్లైన్గా ఉన్న పిల్లల పేరెంట్స్కి కానీ వాళ్ళ స్టూడెంట్స్కి కానీ మన అకాడమీకి రావడం వల్ల ఏం బెనిఫిట్ ఉంటుందని పేరెంట్స్కి చెప్తారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు దే ఆర్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ ద టీవీ, మొబైల్స్ వినప్పుడు ఒకసారి వచ్చి ఇక్కడ ఉన్న ఒక మాస్టర్తో మాట్లాడినట్టయితే మాస్టర్ కౌన్సిలింగ్ ఇస్తాడు, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ అకాడమీ. అప్పుడు పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు, ఇలా బెనిఫిట్స్ ఉంటాయి. దే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం. ఎప్పుడు బిజీ లైఫ్ వాళ్ళు, మదర్ వర్కింగ్, ఫాదర్ వర్కింగ్, ఎవ్రీ టైం మనీ కాదండి. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్, వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్. ఎవ్రీ టైం వాళ్ళు బిజీ ఇన్ వాట్ ఎవర్ దట్. ఏం వర్క్ చేస్తున్నారు అవసరం లేదు, మొబైల్ ఇస్తున్నారు అంతే. కాబట్టి కొంచెం మీరు కూడా ఇలాంటి అకాడమీస్కి వచ్చి ఆ మాస్టర్తో కానీ మాట్లాడినైతే హీ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. ఏంటి దీని యొక్క ఈ కరాటే చేయడం వల్ల యూజ్ ఏంటి, మార్షల్ ఆర్ట్స్ వల్ల యూజ్ ఏంటి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి బయటికి 8 o'clock పోయింది అంటే కంపల్సరీ ఇలాంటి నేర్చుకోవడం వల్ల ఈ కెన్ కమ్ బ్యాక్ ఈజీగా రావాలి. పేరెంట్స్ కూడా ఆలోచించాలి, ఏంటి అసలు ఈ టైం అంతా ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు యూత్ అంతా. ఇలాంటి అకాడమీస్ అనేవి ఉన్నప్పుడు వాళ్ళని యూజ్ చేసుకోవాలి. పేరెంట్స్ కంపల్సరీ, ఎవ్రీ పేరెంట్ రిక్వెస్ట్ అండి, ఇక్కడికి వచ్చి జాయిన్ చేయండి అకాడమీలో. ఫిట్నెస్, హెల్త్, మెంటల్, ఫిజికల్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్ అండి. ఎందుకంటే ఇప్పుడు అవసరం యూత్కి. ఇప్పుడు యూత్ అంతా కూడా ఎక్కడ చూస్తున్నాం అంటే ఎక్కడైతే బ్యాడ్ యాక్టివిటీస్ ఉన్నాయో అక్కడే ఎక్కువగా ఉంటున్నాయి. సిన్సియర్ రిక్వెస్ట్, మీరు అందరు రండి, ఇక్కడ జాయిన్ అవ్వండి. మీ పిల్లలకు మంచి లైఫ్ అనేది ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, మెంటల్లీ, ఫిజికల్లీ, సైకలాజికల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. థ్యాంక్ యూ సార్. స్నేహలత గారు వర్కింగ్ ఉమెన్ ఏనా? నేను ఏవివి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అండి. ఇంటర్ జూనియర్ కాలేజ్ తెలుగు లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, దట్స్ గ్రేట్ మ్యామ్. మార్షల్ ఆర్ట్స్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను నా దృష్టిలో మాత్రం మనోవికాసాన్ని కలిగించేదే మార్షల్ ఆర్ట్స్ అనుకుంటున్నా. మార్షల్ ఆర్ట్స్ అనేది మనిషిని శక్తివంతంగా ఉంచుతుంది, ఫిట్గా ఉండడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, అంటే మన అబ్బాయిని జాయిన్ చేయించాను. 5 months అవుతుంది మేడం. 5 months నుండి వస్తున్నాడు. బాగానే ఇటు రావడం వల్ల, మార్షల్ ఆర్ట్స్కు రావడం వల్ల తనకు క్రమశిక్షణ పెరుగుదల జరిగింది, మరియు ఇంకా మానసిక వికాసం కూడా పెరుగుదల ఉంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నాడు. వ్యక్తిత్వ వికాసంలో కూడా మార్పు జరిగింది. వికాసం మామూలుగా వికాసం పెరుగుదల ఏ పిల్లల్లోనైనా జరుగుతుంది. వికాసం పెరుగుదల అనేది ఏ పిల్లల్లోనైనా పెరుగుదల ఉంటుంది. కానీ వికాసం అనేది ఇక్కడికి వచ్చినాక తనలో ఉన్న వికాసం పెరుగుదల జరిగింది. వికాసంలో మార్పు రావడం మెయిన్ ఇంపార్టెంట్గా నాకు అనిపించింది మేడం. ఇంకా ఈ మార్షల్ ఆర్ట్స్, ఈ కరాటే వల్ల మాత్రం నాకు తెలిసింది మాత్రం బాబులో చూస్తే ఫోన్ ఎక్కువ యూజ్ చేసేవాడు, అది తగ్గించాడు. అప్పుడప్పుడు ఎప్పుడైనా యూట్యూబ్లో పెట్టుకుంటూ ఎలా చేస్తున్నారు ఇవి, పంచు కొట్టడం, ఇట్లా చేయడం ఏంటిది అనేది నేర్చుకుంటున్నాడు. అవే కాక ఇంకా తనలో చూసింది అయితే ఎముకల కీళ్ళ నొప్పులు రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎముకలలో శక్తినిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి మేడం. 5 months బ్యాక్కి ఇప్పటికి బాబులో మీరు చూసిన చేంజెస్ అదే ఫోన్ క్రమశిక్షణ అయితే బాగుంది. ఓకే, క్రమశిక్షణ చేంజ్ అయింది. ఓకే. ఇంకా తనకు సంబంధించి
మానసిక విలువలు ఏమున్నా కానీ అవి చేంజ్ అయినాయి. ఓకే, మెయిన్గా టైమింగ్, మైండ్ మెదడు చురుకుగా పనిచేస్తూ ఉంది నాకు తెలిసిన వరకు. ఓకే, అంటే ఇప్పుడు టైమింగ్స్ కూడా చేంజ్ టైం అయిపోతాయి కాబట్టి టైం కంపల్సరీ. ఇప్పుడు స్కూల్ పోయి రాగానే ఏదైనా ఒక ఫోన్ పెట్టడం, లేకపోతే బ్యాగ్స్ అడబడేయం, ఫ్రెండ్స్తో ఊరుకడం అట్లాంటివి బంద్ చేసి తన టైంకు ఫుడ్ తినడం, రావడం, ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది. మార్పు అయితే చేంజ్ అయింది మేడం, బాగుంది. ఓకే మ్యామ్, కానీ వీళ్ళందరినీ చూస్తుంటే ఒక్కొక్కసారి వీళ్ళ మైండ్ని, పిల్లల్లో ఉన్న మైండ్తో వాళ్ళ బాడీని ఒక్కటేసారి కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళు చేస్తుంటే బాగా అనిపించింది మేడం నాకు. వీళ్ళ అన్ని కార్యక్రమాలు చూస్తుంటే నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. దట్స్ గ్రేట్ మేడం. థ్యాంక్ యూ మేడం. హలో, యువర్ గుడ్ నేమ్? నాగలక్ష్మి. ఓకే, నాగలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? నేను లెక్చరర్. ఓకే, వర్కింగ్ ఉమెన్. వర్కింగ్ ఉమెన్. సో అంటే జనరల్గా మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా మందిని బాయ్స్ చూస్తుంటాం, జాయిన్ అవుతారు ఇంట్రెస్ట్గా. సో ఇప్పుడు ఒక అమ్మాయిని మీరు మార్షల్ ఆర్ట్స్కి పంపించడం అసలు అంటే ఏ ఆలోచనతో పంపారు, అంటే తన ఫ్యూచర్ని ఎలా మీరు దృష్టిలో పెట్టుకొని పంపించారు? యాక్చువల్లీ అబ్బాయిలకనే కాదు, అమ్మాయిలకు కూడా అన్ని ఏ ఆర్ట్ అయినా కంపల్సరీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, మనకు కరెంట్ సొసైటీలో ఉన్న సిచ్యువేషన్లో అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. అండ్ యాజ్ పర్ అదే కాకుండా ఇంకా మా పాపకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఆర్ట్స్లో, ఇలాంటి యాక్టివిటీస్లో. సో షీ వాంట్ టు బికమ్ ఏ ఆర్మీ ఆఫీసర్. ఓకే, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఫ్యూచర్ ఆల్సో. అండ్ స్టిల్ సెల్ఫ్ డిసిప్లిన్ కానీ, సెల్ఫ్ కంట్రోల్, అన్నిటి మీద దేని మీదైనా కంట్రోల్, సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్గా స్ట్రాంగ్ అవ్వడము పిల్లలు చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్న మెకానికల్ లైఫ్లో చాలా స్ట్రెస్, బర్డెన్ అనేది చిన్న ఏజ్ నుంచే పడుతుందన్నమాట. వాట్ ఎవర్ మనం స్కూల్స్కి వెళ్ళడం చూస్తే పిల్లలు హెవీ వెయిట్ మోస్తున్నారు. ఓకే, వాళ్ళకి ఏంటి, దే షుడ్ బికమ్ స్ట్రాంగ్. అది ఓన్లీ బర్డెన్ అంటే ఫిజికల్ వెయిట్ మోయడంలోనే కాదు, మెంటల్ స్ట్రెస్ తీసుకోవడంలో కూడా అన్నిటికీ దే షుడ్ బి ప్రిపేర్డ్ వెల్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. అండ్ అంటే మార్షల్ ఆర్ట్స్ అనే కాదు, ఏ ఆర్ట్ మీదైనా మనకు పిల్లలకి ఏ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆర్ట్ మీదకి మనం వాళ్ళని ఫోకస్ చేపివ్వచ్చు. అలాంగ్ విత్ ద అకాడమిక్స్, పేరెంట్స్ అనేది కంపల్సరీ పిల్లలకు ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో కంపల్సరీ పంపించాలి. అండ్ మా పాపకి మార్షల్ ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ, అండ్ ఫ్యూచర్లో మనకి ఇది హెల్త్ పరంగా కూడా బాగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా యూజ్ అయ్యింది. అవును, ఓకే. అంటే ఇప్పుడు తినని మాత్రమేనా, ఇంకా వేరే ఉన్నారా మీకు? ఇంకొక చిన్న పాప ఉంది. ఈవెన్ షీఈస్ ఇంట్రెస్టెడ్. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఐ విల్ సెండ్ హర్ ఆల్సో. ఓకే, దట్స్ వెరీ నైస్. హలో సార్. హాయ్ అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్ అండి. అండ్ ఈరోజు ఏంటంటే స్పెషల్గా నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మన మణికంఠ మాస్టర్ ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. నా పేరు తోట శివకుమార్ అండి, హైకోర్టు అడ్వకేట్ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే కేవలం ఇది ఒక కరాటేనే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ అనేటివి మనం డే టు డే యాక్టివిటీస్లో చాలామంది పిల్లలకి అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే సమాజంలో ఈరోజు మనం చూస్తూ ఉంటే చాలా డిస్ట్రాక్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. పిల్లలకు వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఏంటంటే వాళ్ళు మొబైల్కి అడిక్షన్ కావడం కానీ, లేకపోతే చెడు వ్యసనాలకు అలవాటు కావడం కానీ, లేకపోతే అసలు వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. పేరెంట్స్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు డే టు డే లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకోవడానికి కానీ వాళ్ళ సంపాదన మీద వాళ్ళు పడుతూ ఉంటారు. పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయం కూడా తెలియట్లేదు. దీనికి ఈరోజు మనం డే టు డేలో మనం నిన్న మొన్న చాలా న్యూసెస్ చూస్తున్నాం. మన టీవీలో కూడా సుమన్లో చూసాం, హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక 10th క్లాస్ అబ్బాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది పిల్లలకు లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మా టైంలో కూడా అప్పుడు మేము ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కూడా మనకి ఇలాంటి గ్యాజెట్స్ ఏవి కూడా అవైలబుల్ లేవు డిస్ట్రాక్షన్ చేయడానికి. అంటే పిల్లలు ఇంకో పిల్లలతో ఆడుకునేవాళ్ళు, లేదంటే ఇంకే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు మొబైల్ అనేది ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్, అంటే 2 దిక్కుల పదునున్న కత్తి లాంటిది. అంటే నాలాంటి వాళ్ళు నా ప్రొఫెషన్ కోసం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎంత డెవలప్ కావాలని యూజ్ చేసుకుంటూ ఉంటే, అదేవిధంగా సేమ్ ఇప్పుడు చిన్న పిల్లాడికి ఒక 10th క్లాస్ పిల్లవాడికి 7th క్లాస్ పిల్లవాడికి మొబైల్ చేతిలో ఉంటే వాడికి ఏం చూడాలో ఏం చూడొద్దో, వాడు దేనికి డైవర్ట్ అవుతుండో కూడా తెలియని పరిస్థితులలో ఈరోజు సమాజం ఉంది. సో ఇది కేవలం ఒక
మన ఒక ఛాంపియన్షిప్ కోసమో ఒక మెడల్ కోసమో అనే కాకుండా ఒక మానసిక వికాసానికి ఈరోజు సైకియాట్రీ డాక్టర్స్ అనేవాళ్ళు పెరిగిపోతున్నారు డే టు డే మన దీంట్లో మార్కెట్లో. ఎందుకు అంటే ఒకప్పుడు మనది ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందులో తాత కానీ నాన్న కానీ అమ్మమ్మ కానీ వీళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళు పట్టించుకునేవాళ్ళు పేరెంట్స్ పనికి వెళ్ళినప్పుడు. బట్ ఈ రోజులలో ఏమవుతుందంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, అన్ని చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. పిల్లలు వాళ్ళ స్కూల్ నుంచి వెళ్ళి వచ్చినాక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో అయిపోయారు. సో వాళ్ళకంటూ ఒక గోల్, ఒక ఆబ్జెక్టివ్ అనేది ఏమీ లేదు. ఒక 5 నిమిషాలు హోంవర్క్ చేసేసుకొని అగైన్ వాళ్ళు రోడ్డు మీద తిరగడం, ఫ్రెండ్స్ తోటి చిచ్చాడియడం, టీవీలు చూడడం, లేకపోతే మొబైల్కి అడిక్ట్ కావడం. సో వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ లేదు, ఇన్ ద సేమ్ వే మెంటల్ స్టెబిలిటీ కూడా లేదు. చిన్న చిన్న వాటికి వాళ్ళు ఏడవడం, వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, లేకపోతే ఎదుటి వాళ్ళని హామ్ చేయడం, లేకపోతే గేమింగ్స్ యాప్స్కి అడిక్ట్ కావడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి సందర్భాలలో ఐ రియలీ వెరీ అప్రిషియేట్ మణికంఠ మాస్టర్ ఫర్ టేకింగ్ సచ్ ఏ గ్రేట్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈజ్ ఎ వెరీ యంగ్ గై. ఆయన తలుచుకుంటే ఈ కెన్ ఎర్న్ మోర్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్స్. దీంట్లో అంతా మనీ ఆధారంగా పనిచేయాలంటే అతనికి మంత్లీ 1 lakh 2 lakhs వచ్చే ఫీల్డ్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ దీన్ని కేవలం ఒక అకాడమీని కేవలం ఒక సంపాదనే దృష్టిగా కాకుండా ఒక సమాజానికి ఇది ఒక మంచి మార్గదర్శిగా నిలబడి అతను ఇంతమంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు ఒక అడిక్షన్ నుంచి వెళ్ళి డైవర్షన్ చేస్తూ ఒక మంచి మోటివేషన్ లాగా తీసుకెళ్ళడం అనేది ఇట్ ఈస్ రియల్లీ అప్రిషియేటెడ్. ఎందుకంటే ఇప్పుడు ఈ మణికంఠ మాస్టర్ అతను ఉన్న ఏజ్లో ఇప్పుడు వేరే వాళ్ళని మనం బయట చూస్తున్నాం. సండే రోజు వచ్చిందంటే దే విల్ స్పెండ్ విత్ దేర్ సమ్ ఫ్రెండ్స్, దే విల్ గో టు పబ్స్, దే విల్ గో టు ఎనీ అదర్ ఏరియాస్ వేరే సమాజానికి ఎలాంటి యూజ్ లేదు. కానీ ఇంత క్వాలిటీ టైంని ఆయన స్పెండ్ చేస్తూ తనలాంటి మార్షల్ ఆర్ట్స్ పిల్లల్ని తయారు చేసి వాళ్ళకు డైవర్షన్స్ లేకుండా, మొబైల్ అడిక్షన్స్ లేకుండా వాళ్ళని ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది మనకు డే టు డే లైఫ్లో. సో పిల్లలకు అనేది కేవలం ఛాంపియన్షిప్పే కాదు, బట్ వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు. సో అలాంటి ప్రోగ్రామ్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మణికంఠ మాస్టర్. ఇన్ ఫ్యూచర్ ఆల్సో మీరు ఇలాంటి ఎన్నో పెట్టి ఇంకా ఎంతోమంది పిల్లలకి మీరు ఖచ్చితంగా మీరు సర్వీస్ ఇవ్వాలి. మీతో ఎప్పటికీ మేము ఉంటాము. ఇట్స్ అ గ్రేట్ హానర్ దట్ వీఆర్ హ్యావింగ్ మణికంఠ మాస్టర్ హియర్. అండ్ అతని ఎవరైనా కొత్త పర్సన్ ఎవరైనా చూసా కూడా మా మాస్టర్ని చిన్న పిల్లవాడు ఈయనకి ఏమొస్తుంది అంత సింపుల్గా ఉంటాడు ఆయన. ఒకసారి మనం అతనితో మాట్లాడి మనం చూస్తే తప్ప ఇన్ని డాన్స్ ఉన్నాయా, ఇన్ని టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయా, ఇన్ని కంట్రీస్ తిరిగాడా అని అంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాడు ఆ పర్సన్. అంత చిన్న చూడ్డానికి అలా ఉంటాడు, బట్ హీ అచీవ్డ్ ఆల్రెడీ సో మచ్. సో ఆయన ఏమి కూడా పిల్లల్ని కూడా అలా తయారు చేయాలని అతని పడే తాపత్రయం కానీ వీఆర్ ట్రావెలింగ్ విత్ హిమ్ ఫ్రమ్ సో మెనీ డేస్, సో మెనీ మంత్స్. సో అది రియల్లీ ఇట్ ఈస్ ఏ గ్రేట్ అప్రిషియేషన్. ఇంకొకటి వాళ్ళ పేరెంట్స్ కూడా నేను చాలా అప్రిషియేట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ మన ఫాస్ట్ మూవింగ్ లైఫ్ స్టైల్లో ఎంతసేపు నువ్వేం సాధించావు, నువ్వేం ఇది చేసావు అని అడగడమే కానీ నిజంగా మనము సమాజానికి మనం ఏం చేశాం, నువ్వు నిజంగా క్వాలిటీ లైఫ్ని లీడ్ చేస్తున్నావా అనేది చాలామంది చూడట్లేదు. హ్యాపీనెస్కును సంపాదనకు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ చూశాను, ఫార్మా ఫీల్డ్ చూశాను, అండ్ యాజ్ ఏ అడ్వకేట్ కూడా. మనకు సమాజంలో చాలా నేరాలు జరుగుతున్నాయి. కేవలం ఏంటంటే వాళ్ళకు మనం లీడ్ చేసే లైఫ్ ఏంటిదని తెలియట్లేదు. మన కల్చర్ని మర్చిపోయాం. మనం అసలు ఏం తినాలి, ఏం తాగాలి, మనం ఎలా ఉండాలి, పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి మనం అనేది మర్చిపోయారు. సంపాదన ఉంటేనే హ్యాపీనెస్ అనుకుంటున్నారు, బట్ ఇట్ ఈస్ 100% ఫాల్స్. యాక్చువల్ హ్యాపీనెస్ ఏంటిదంటే మన బాడీ మనం చెప్పినట్టు వినాలి, మనం పొద్దున రాత్రి పడుకుంటే నిద్ర పట్టాలి, తిన్నది అరగాలి. సో ఎవరైతే ఇలా ఉంటారో, హెల్దీగా ఉంటారో, ఎవరైతే ఫిట్గా ఉంటారో 100% ఈజ్ ఏ మోస్ట్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్ పర్సన్. ఎందుకంటే మనకు కూడా తెలిసే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు కూడా అందరు చెప్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి. సో అది ఉంది అంటే అన్నీ ఉన్నట్టే, అది లేకపోతే ఏది ఉన్నా లేనట్టే. సో వన్స్ అగైన్ ఐ రియల్లీ అప్రిషియేట్ మణికంఠ మాస్టర్ అండ్ హీఈస్ పెట్ స్టూడెంట్ మై సన్ కిరీటి వర్మ. He is inspired with Manikanta master, and his first master is Vamshi. He is my fellow advocate, and he is motivated from him, and he is traveling with a great master, Manikanta master. And I request and I suggest my Kiriti Varma to follow Manikanta master to travel in his path, and you will also take the heights in your life. Thank you, Andy. As a
యాజ్ ఎ పేరెంట్గా కూడా సార్ మీరు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఇది చాలా మోటివేషనల్. సో యాజ్ ఎ పేరెంట్గా మీరు మీ అబ్బాయి విషయంలో తీసుకున్న ఈ ఇంట్రెస్ట్ కూడా చాలా గ్రేట్. సో ఎన్ని మంత్స్ ఆఫ్ జర్నీ ఇప్పుడు నౌ ఫ్రమ్ మార్షల్ ఆర్ట్స్లో ఈజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 3 years. Under Manikanta Master, he is from last 1 year he is traveling with Mani Master and is an excellent pet to Manikanta Master, and he is inspired by Manikanta Master by seeing his trophies and his discipline mainly. Endukante first mainly the way I am appreciating in the master is that at the age of his age, most of the youth nowadays we are seeing with them, they are roaming on the roads without having any proper goal, without having proper aim. But this person in the day on the Sunday, he is spending his time in the institute by training his students. It is a great thing. So the people like Manikanta Master is required to our society, and really I appreciate their parents and their followers also. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you. హలో మ్యామ్, మీ పేరు? కీర్తి. ఓకే, కీర్తి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, హౌస్ వైఫ్. సో ఇద్దరు అమ్మాయిల్ని మార్షల్ ఆర్ట్స్లో పంపిస్తున్నారు. సో ఇద్దరిని ఫిజికల్గా ఫిట్గా ఉంచాలనుకున్నారు. సో అంటే ఇప్పుడు ఇద్దరు ఇక్కడికి రావడం నేర్చుకోవడం అంటే అంత ఇంట్రెస్ట్, అంటే ఒకరిని పంపిస్తారు ఇంకొకరిని వేరే రూట్ ఆఫ్ లేదా ఎడ్యుకేషన్ పరంగా. సో ఇద్దరిని ఇక్కడికి పంపించడానికి రీజన్ ఏంటి? ఈరోజు సొసైటీలో లేడీస్కి చాలా అవసరం ఇది. ఎందుకంటే బయటికి వెళ్తే ప్రొటెక్షన్ ఉండాలి ఆడవాళ్ళకి. సో నా పిల్లలకి ఇద్దరికి సెల్ఫ్గా మేము పక్కన తల్లిదండ్రులు పక్కన ఉన్నా లేకున్నా కూడా మా పిల్లల్ని వాళ్ళు సెల్ఫ్గా రక్షించుకోవడానికి ఇది ఒక వే అనిపించింది నాకు. సో నేను ఇంట్రెస్ట్ పడి నా పిల్లల్ని మోటివేట్ చేసిన, నా పిల్లలు కూడా నా కోరిక కోసం వాళ్ళు కూడా ఇందులోకి వస్తున్నారు. చాలా డెవలప్మెంట్ ఉంది. దాదాపు పిల్లలకి ఇదివరకు అది బాడీలో ఫిట్నెస్ లేకుండే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చాలా ఫిట్నెస్ వచ్చింది. బాడీ మూమెంట్స్ కూడా ఫ్రీగా, ఇదివరకు కూర్చోవడం లేవడం కూడా ఇబ్బంది అయ్యిండే, కానీ పిల్లలకి చాలా ఇప్పుడు కూర్చోవడం లేవడం అయినా ఏదైనా పని చేయాలన్నా కూడా బాడీ అనేది యాక్టివేట్గా ఉంది బాగా. ఓకే, యాక్టివ్నెస్. ఓకే, అంటే ఏ స్టాండర్డ్స్ వీళ్ళిద్దరు? పెద్ద పాప 6th class, చిన్న పాప 3rd class. ఓకే, అంటే ఇంత చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలని అనుకున్నాను. ఎంతకాలం అవుతుంది? ఇప్పుడు ఇదివరకు ఒకసారి చెప్పించినాం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ డౌన్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఒక వన్ ఇయర్ మళ్ళీ ట్రాక్లో. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హలో సార్. హాయ్ అండి. మీ గుడ్ నేమ్? సతీష్. ఓకే, సతీష్ గారు ఎంతకాలం అవుతుంది బాబుని ఇక్కడ జాయిన్ చేసి? యాక్చువల్గా బాబుని 1.5 year నుంచి ఇక్కడ పంపిస్తున్నాను. స్టార్టింగ్ దీనికన్నా బిఫోర్ 4 years నుంచి నేను ఇక్కడ సర్చ్ చేశాను. యాక్చువల్గా ఎక్కడైనా ఫిట్నెస్ నేర్పించాలి, ఫిట్గా ఉండాలి, ఫ్యూచర్లో మనకు ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించినా కూడా అది ఏదో ఒక రోజు వేస్ట్ అవుతుంది. బట్ ఫిట్నెస్ మనకు హెల్దీ అనేది 100% మనతో పాటే ఉంటుంది. సో కంపల్సరీ ఫిట్నెస్ నేర్పించాలని చెప్పేసి నా స్టార్టింగ్ నుంచి ఉంది నాకు. సో నేను చాలా సర్చ్ చేశాను. ఆ టైంలోనే మన మనీ మాస్టర్ని కలవడం వల్ల నేను పర్ఫెక్ట్ కోచ్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకొని నేను 100% బిలీవ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది మార్షల్ ఆర్ట్స్ అనగానే మనకి ఎందుకులే అనుకునే పేరెంట్స్ ఉంటారు. అంటే అంతగా దీని గురించి వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. సో అలా అనుకొని ఆగిపోయే వాళ్ళని దాని గురించి ఏం తెలుసు, దానివల్ల బెనిఫిట్ ఏంటని రకరకాల డౌట్స్తో చెప్పినా కూడా అర్థం కాని వాళ్ళు ఉంటారు. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనం రియల్ లైఫ్లో చూస్తున్నాము. ఇప్పుడు ఈవెన్ మన సరౌండింగ్స్లో కానీ మన ఫ్యామిలీస్లో కానీ ఎవరైనా ఒక పర్సన్ బ్యాడ్ వేలో వెళ్తే ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీ మొత్తం ఎంత ఎఫెక్ట్ అవుతారో, ఆ పర్సన్ వల్ల ఈ సొసైటీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది అందులో 1% పెయిన్ ఫీల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇవేని చూస్ చేసుకుంటారు 100%. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, ప్రాపర్ పాత్ తెలియకపోవడం, లేదా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు లేకపోవడం కూడా ఇది ఒక మైనస్ పాయింట్. వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఈ ఏజ్ నుంచి మైనర్ ఏజ్ నుంచి వాళ్ళు ప్రాపర్ వేలో వెళ్తే 100% వీళ్ళు రాంగ్ పాత్లో వెళ్ళరు ఫ్యూచర్లో. సో ఈ పాత్ని అందరూ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి సొసైటీకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి? 1.5 years నుంచి. ఓకే, అంటే నేర్చుకుంటున్నావా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కొడుతున్నావా? కొడుతున్నావట కదా అందరినీ. అంటే అప్పుడే అయిపోయినావా హీరోవి? వేరే వాళ్ళని కొడుతున్నావు? వేరే వాళ్ళని కొడుతున్నావు కదా, కొడతలేవా? కొడుతున్నావని కంప్లైంట్ వచ్చింది. అప్పుడే నేర్చుకున్నావట, నువ్వు కూడా ఆల్మోస్ట్ కోచ్ లెక్క కొడుతున్నావట అందరినీ. చెప్పిండు మా డాడీ కూడా చెప్పిండు. మరి ఏమవుతావు పెద్ద అయినాక? పోలీస్ కోసమేనా ఇప్పటి నుంచి ప్రయత్నాలు?
ఓకే గట్టి మాట్లాడు. ఓకే. అయితే ఆ పోలీస్. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేంత బిఫోర్ వరకు కూడా ఫిట్నెస్ కోసమనే తీసుకొచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మణికంఠ మాస్టర్ని చూసిన తర్వాత ఒక గోల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఓకే స్పోర్ట్స్ కూడా వన్ ఆఫ్ ది వే అని చెప్పేసి నేను 100% బిలీవ్ చేస్తున్నాను. సో 100% మా వాడిని స్పోర్ట్స్లో ఒక హై పొజిషన్లో చూడాలని చెప్పేసి, మన ఇండియా తరఫున ఆడాలని చెప్పేసి నేను 100% ఫీల్ అవుతున్నాను. అది చేస్తారు మణికంఠ గారు అని చెప్పేసి 100% బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మన కోచ్ మణికంఠ సార్ గురించి ఒక 2 lines. మణికంఠ ఇప్పుడు చూడడానికి నాకు ఆల్మోస్ట్ ఈక్వల్ ఏజ్ మేము. కాకపోతే నేను నా ప్రొఫెషన్ వేరు, యాక్చువల్లీ నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను, అతను తీసుకున్న ప్రొఫెషన్ వేరు. ఒకవేళ ఆయన చేయాలనుకుంటే ఇప్పుడు బెటర్ శాలరీతోనే బెటర్ ఫ్యూచర్ వెళ్ళొచ్చు. కాకపోతే ఆయన తీసుకున్న ప్రొఫెషన్ అనేది 100% సొసైటీకి యూజ్ అయ్యేలా ఉంది. సో రియల్లీ కంగ్రాచులేట్ హిమ్, రియల్ అండి. హలో సార్. హాయ్. మీ గుడ్ నేమ్? ప్రదీప్ కుమార్. ఓకే, ప్రదీప్ కుమార్ గారు ఎప్పటి నుంచి వస్తున్నాడు మన అబ్బాయి ఇక్కడికి మార్షల్ ఆర్ట్స్కి, అండ్ అసలు ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఏం చెప్తారు? నాకు ఫిజికల్ ఫిట్నెస్ గురించి అంత తెలియదు, కానీ ఇప్పుడు మేము రావట్టి ఇప్పుడు 9 months అవుతుంది. బాబుది డే బై డే పొజిషన్ చూస్తుంటే మాకు అర్థమైపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఆల్మోస్ట్ మొన్న స్టేట్లోకి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. రియల్లీ మేమే సర్ప్రైజ్ అయినాం. ఇప్పుడు నేషనల్ కూడా చెన్నై కూడా వెళ్తున్నాడు. ఈ 26th 27th పార్టిసిపేషన్కు చెన్నైకి వెళ్తున్నాడు. అది మేమే షాక్ అయినా అసలు మాకు రావడం ఏంటి వచ్చిన 8 monthsకి. అంటే ఇక్కడ ప్రిపరేషన్ అనేది అంత బాగుందని చెప్తున్నాను. అంటే మీకు అంత అవగాహన లేదు, కానీ బాబు ఇక్కడికి వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత మీకు అర్థమైంది అంటే ఇతని స్టామినా కానీ అసలు మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటనేది. అంతే. అసలు ఫస్ట్ ఏంటంటే యాక్చువల్లీ నేనే కొంచెం ఇంట్రెస్ట్ చూడకపోతే మా మిస్సెస్ ఇక పంపించాలి ఏంటంటే నైతిక అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాడు, తను కూడా ఇన్స్పిరేషన్. ఇక వచ్చిన తర్వాత ఇక ఏంటంటే ఇక చేయాలి గట్టి చేయాలని చెప్పేసి ఉన్నాడు. తర్వాత ఇక వీని కోసం నేనే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్ ట్రైనింగ్? నేను ఇప్పుడు చూస్తున్నాను ఇక డైలీ వస్తున్నా, ఈవినింగ్ నేనే వచ్చేసి డ్రాపింగ్ కానీ పికప్ కానీ నేనే ఉంటాను. ఒక 1/2 hour కూడా ఇక్కడ చూస్తున్నా. ఏంటంటే మోటివేషన్ పిల్లలతో ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు బాబుకి ఏంటంటే ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించినట్టు దాని కారణం ఏంటి? సరే కదా, చిన్నదా అక్కడ దానికి వెళ్ళడం అంటే ఆల్మోస్ట్ మాస్టర్. ఐ వాంట్ బికమ్ టు ఆర్మీ. ఓ ఆర్మీ. సో ఇప్పటి నుంచే ఫిజికల్ ఫిట్నెస్ స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, గోల్డ్ మెడల్ వచ్చిందంటగా నీకు. ఓకే, నెక్స్ట్ జరిగే వాటికి కూడా రెడీయా? ఓకే, ఆ పోలీసే అంట కదా నీ ఇన్స్పిరేషన్? అవునా? ఇద్దరు దెబ్బలాడుకుంటారా? సో ఇద్దరు ఇంతే మంచిగా కష్టపడి ఒకరు పోలీస్ అవ్వండి, ఒకరు ఆర్మీలోకి వెళ్ళండి. ఓకేనా? ఇంకా చాలా గోల్డ్ మెడల్స్ తీసుకోవాలి. ఓకే. చూసాను ఆల్మోస్ట్ ఎంత ట్రైనింగ్లో ఉన్నారంటే మీరు కూడా ఆల్మోస్ట్ ఇంకొక మణికంఠ సార్ కనిపిస్తున్నారు మీలో. సో నెక్స్ట్ మీరు కూడా వెళ్తారు, గోల్డ్ మెడల్ సాధిస్తారని అర్థమవుతుంది. సో అసలు ఇది చూస్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు మీరైతే చిన్నవారు ఇంకా కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి అసలు మార్షల్ ఆర్ట్స్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నారు? వేరే మార్షల్ ఆర్ట్స్ దగ్గర ఓన్లీ కరాటే నేను నేర్పిస్తాడు, మనీ మార్షల్ ఆర్ట్స్ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు, కరాటే, జూడో, కిక్ బాక్సింగ్ అట్లా అన్నీ. అందుకని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక నా ఇంటర్ అయిపోయాక 2 years నుంచి ఇప్పుడు నా జర్నీ అలా స్టార్ట్ అయింది. చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్, అంటే ఫైటింగ్ అంటే ఇంట్రెస్ట్. ఫైటింగ్ అని అంటే మన బాడీని గట్టిగా ఒక వెపన్ లాగా చేసుకోవాలి, నా బాడీ ఫుల్ స్ట్రాంగ్ ఉండాలి అని ఒక చిన్నప్పటి నుంచి అదొక మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంది. సో అందుకే ఆల్రెడీ అయ్యావు కదా వెపన్ మరి? ఆల్మోస్ట్ అయ్యాను, కానీ ఇంకా కావాలి. అంటే మళ్ళీ చిన్నప్పుడులానే వైలెంట్గా ఉన్నావా ఏమైనా చేంజ్ అయినా? లేదు, ఇప్పుడు చాలా పీస్. చిన్నప్పుడు చాలా పీస్. అంటే బిఫోర్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేను ఎలా ఉండేదంటే ఎవరైనా చిన్న మాట అన్నా కూడా ఒకటేసారి కోపం రావడం, ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చినాక చాలా ఓపిక పెరిగింది, చాలా ఫుల్ కామ్ అయిపోయాను. బట్ ట్రైనింగ్ కంపల్సరీ, ట్రైన్ చేస్తూ కామ్ అయ్యాను. మార్షల్ ఆర్ట్స్ అనేది నాట్ వైలెన్స్ కాదు, అది అదొక మంచి పీస్ఫుల్ మైండ్, మన మైండ్ని కూడా మంచిగా పీస్గా, మనకి ఎంత ఇంట్రెస్ట్ ఫైటింగ్ మీద ఉన్నా కూడా అది ఎలా అంటే అవుట్ సైడ్ రోడ్ ఫైట్ అలాంటివి కాకుండా ఒక మంచి టోర్నమెంట్ తోటి అలా వెళ్తాం.
నువ్వు మరి స్పోర్ట్స్ ఇంట్రెస్టెడా, లేకపోతే ఈయనలా వైలెంట్గా ఉండేవాడివా, లేకపోతే అసలు హీరో అవుదాం అనుకున్నావా, ఏమనుకొని వచ్చినావు? యాక్చువల్లీ నేను 4th క్లాస్ ఉన్నప్పుడు ఆ రోజు ఫస్ట్ టైం మణికంఠ సార్ మా స్కూల్కి వచ్చాడు. అప్పుడు ఇంటర్నేషనల్ గోవాకి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు అన్నాడు సార్. ఆ రోజు నాకు ఫస్ట్ టైం తెలిసింది. అలా సార్ని చూసుకుంటా ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఆ రోజు ఫిక్స్ అయిపోయినా ఎట్లనే నేర్చుకోవాలని అనుకున్న ఛాన్స్ అలా. కానీ మా ఫ్రెండ్స్ అందరూ నేను లైట్ తీసుకున్నానని నేను మాత్రం అట్లనే గుర్తుపెట్టుకున్నా, చాలా రోజులు గుర్తుపెట్టుకున్నా. తర్వాత మెల్లగా ఆ రోజు కొన్ని రోజుల తర్వాత ఒక అకాడమీలా స్టార్ట్ చేసిర్రు అన్నట్టు సార్, స్కూల్లోనే స్టార్ట్ చేసింది మార్షల్ ఆర్ట్స్. ఆ రోజు నేను జాయిన్ అయ్యా. నాకు రాకముందు తెలియదు అన్నట్టు, ఇట్లా ఓన్లీ కరాటే జనరల్గా జాయిన్ అయ్యేదాం అనుకున్నా. కానీ వచ్చాక తెలిసింది జూడో, జిజుట్సు, మార్షల్ ఆర్ట్స్, ఫిట్నెస్, క్లాస్ అన్నీ ఉన్నాయి క్లాస్లో. అట్లా నాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ కూడా రావాలనే ఉంది. ఓకే.